అబ్బరా కొడక, ఇంటి మీద దుమ్ము పోసుడు ఇంటికి అగ్గి పెట్టుడు జోరుగానే నడుస్తున్నది కదా. మరి లేకుంటేంది, ఒక్కరిద్దరైతే ఏం కాకపోవచ్చు గాని 100 మంది నెత్తి మీద చెయ్యి పెడుతూ ఊకుంటారా? అందుకే అప్పులు తీసుకొని ఆగం పట్టిస్తున్న మోతవారి ఇంటికి అగ్గి పెట్టిండ్రు. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అన్నట్టు వడ్డీలకు పైసలు ఇస్తే డబల్ ట్రిబుల్ చేసి వడ్డీని వడివడిగా పెంచి ఇస్తా అంటే ఎవరు మాత్రం వద్దంటారు? హాగో ఆశనే పెట్టుబడి పెట్టి 10 కోట్ల టోపీ పెట్టిండు గీ ఇంటి పెద్ద మనిషి. నల్గొండ జిల్లా పెద్ద ఆడిషర్లపల్లి మండలం పడమటి తండాలుండే బాలాజీ నాయక్ అనే ఓ అతి తెలివి కల్లోడు చేసిన మోసానికి ఒగింత రచ్చ అవుతున్నది. బాలాజీ నాయక్ అనేటోడు మీ దగ్గర ఉన్న పైసలను ఎవరికిచ్చి తక్కువ వడ్డీలు తీసుకునేది, నాకు ఇస్తే తక్కువ కాలంలో ఎక్కువ వడ్డీ వచ్చేటట్టు చేస్తా అని నమ్మించిండట. ఇవాళ రేపు ఓ రూపాయి ఎక్కువ కాల్సి వస్తుందంటే కాదనే గొప్పోళ్ళు ఉన్నారా? అందుకే 300 మందికి ఎక్కువనే ఎగబడి 10 కోట్ల కంటే ఎక్కువ పైసలు వడ్డీల పేరుతోని ఇచ్చిండ్రట. ఇంకేమున్నది, బాలాజీ నాయక్ అందరికి పంగనామాలు పెట్టి కోర్టుకు పోయి ఐపీ పెట్టుకున్నాడట. అంటే నేను ఎవ్వలకు పైసలు ఇచ్చే స్తోమత లేకుంటున్నా అని చెప్తున్నాడు అన్నట్టు. అందుకే ఆగమాగం అయినరట. ఏ తిరగ చూసినా పైసలు వాపస్ ఇచ్చేటట్టు లేడట బాలాజీ నాయక్. అందుకే పైసలు ఇచ్చినోళ్ళు ఆగలేక బాలాజీతో ఏగలేక అందుకే ఒక్కసారి ఇంటి మీదకి వచ్చి ఓ గిట్ల కుర్చీలు సోఫాలు ఫర్నిచర్ అంతగా అలవెట్టింది. కాబట్టి పబ్లిక్ ఒక రూపాయి ఎక్కువ వస్తున్నదనో వడ్డీకి వడ్డీ కల్పిస్తానంటేనో నమ్మి మోసపోకుండ్రి. మందిని ముంచి పైసలు సంపాదించే ఆలోచనలు చాలా మంది చేస్తున్నారు. అంత పైలంగా ఉండుండ్రి.